బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. దువా అల్లాహకు మాత్రమే చేయాలి. దువా చేయవలసింది కేవలం ఒకే ఒక్క అల్లాహకు మాత్రమే. ఎందుకంటే ప్రతిరోజు మనం నమాజులో ఓ అల్లాహ్, మేము నిన్ను మాత్రమే ఆరాధిస్తున్నాము, సహాయం కొరకు నిన్ను మాత్రమే వేడుకుంటాము అని వాగ్దానం చేస్తున్నాం. కనుక వాగ్దానం ప్రకారం మనం అల్లాహకు మాత్రమే దువా చేసుకోవాలి. తన తరపున ప్రపంచ ప్రజలకు ఈ సందేశం అందజేయమని అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురాను గ్రంథంలో ఈ విధంగా చెప్పాడు. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. కాబట్టి వారు కూడా నా ఆదేశాన్ని శిరసా వహించాలి, నన్ను విశ్వసించాలి. ఈ విషయం నీవు వారికి తెలియచేయి. తద్వారానే వారు సన్మార్గ భాగ్యం పొందగలుగుతారు. మరోచోట అల్లాహ్ స్వయంగా ఇలా ప్రకటిస్తున్నాడు, మీరు నన్నే ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా ఆరాధన పట్ల గర్వ అహంకారాలు ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం ఖాయం. దువా చేసుకునేందుకు ఎవరైనా అర్హులే. మానవులందరూ, వారు మంచివారైనా పాపాత్ములైనా, అందరూ నేరుగా అల్లాహను ప్రార్థిస్తూ ఉండాలి. మేము పాపాత్ములము, అల్లాహ్ మా ప్రార్థనలను ఆమోదిస్తాడా అని సందేహంలో ఉండిపోరాదు. ఎందుకంటే పాపాత్ముల ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడన్న మాట ఎంత అవాస్తవమో, పుణ్యాత్ముల ప్రతి వేడుకోలును అల్లాహ్ అంగీకరిస్తాడు అన్న భావన కూడా అంతే అసత్యం. నూహు అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతటి గొప్ప దైవ ప్రవక్తలు చేసిన కొన్ని ప్రత్యేక ప్రార్థనలను కూడా అల్లాహ్ ఆమోదించలేదు. మరోవైపు బనీ ఇస్రాయిల్ కాలంలో 100 హత్యలు చేసిన ఒక పాపాత్ముడు పశ్చాత్తాపం చెందగా అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. పశ్చాత్తాపం కూడా ఒక రకమైన ప్రార్థనే కదా. దీని ద్వారా తెలిసింది ఏమిటంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా నేరుగా అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండాలి. దాసులు కనపరిచే పశ్చాత్తాపాన్ని బట్టి అల్లాహ్ వారి ప్రార్థనలను అంగీకరిస్తాడు లేక త్రోసిపుచ్చుతాడు. అంతేకాని ప్రార్థించేవాడు పుణ్యాత్ముడా పాపాత్ముడా అని చూడడు. అనంత కరుణామయుడైన అల్లాహ్ ఆకాశాల నుంచి ఏమని ప్రకటిస్తున్నాడో చూడండి. ఓ నా దాసులారా, మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నిటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు. మీ దువాలు స్వీకరించబడటం లేదని నిరాశ చెందకండి. ఎందుకంటే మీ దువాలు 3 రూపాల్లో బహుశా ఏదో ఒక రూపంలో స్వీకరించబడి ఉండవచ్చు. మొదటి రకం, దువా చేసిన వెంటనే, అంటే 1 నెలలోనో 1 సంవత్సరంలోనో సమీప కాలంలోనో సుదీర్ఘ కాలంలోనో ఎప్పుడైనా అది తప్పక నెరవేరవచ్చు. రెండో రకం, అల్లాహ్ ఆ దువాను మీ పరలోక నిధిగా భద్రంగా దాచి ఉంచవచ్చు. మూడవ రకం, ఆ దువా మూలంగా భవిష్యత్తులో మీపై రాబోయే ఆపదను తొలగించాలని నిర్ణయం చేసి ఉండవచ్చు. ఈ 3 రూపాల్లో బహుశా ఏదో ఒక రూపంలో మీ దువా స్వీకరించబడి ఉండవచ్చు. ఏ ముస్లిం అయినా పాపం, బంధువులు విడిపోవటం లాంటి దురుద్దేశాలేవీ లేకుండా ప్రార్థన చేస్తే అల్లాహ్ అతని కోసం పైన తెలిపిన 3 రకాల్లో ఏదో ఒక రకంగా అల్లాహ్ అతని ప్రార్థన స్వీకరిస్తాడని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రబోధించారు. అలాగే దువా చేయటానికి కొన్ని షరతులు ఉన్నాయి. చిత్తశుద్ధి, ఒక్క అల్లాహ్నే ప్రార్థించాలి. ఖురాన్లో ఇలా అనబడింది, మీరు మీ ధర్మాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకించుకొని అల్లాహ్ను వేడుకోండి. రెండోది ఏకాగ్రత, పూర్తి ఏకాగ్రతతో మనసుని అల్లాహ్ మీద లగ్నం చేసుకుని ప్రార్థించాలి. పరధ్యానంతో ఉంటూ చేసేవారి ప్రార్థనలను అల్లాహ్ ఆమోదించడు. మూడోది వినమ్రత, అణుకువ. అల్లాహ్ సన్నిధిలో ప్రార్థించేటప్పుడు వినయ వినమ్రతలు, అణుకువ భావాలు ఉట్టిపడాలి. దివ్య ఖురాన్ ప్రబోధన, మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూనూ గోప్యంగాను. ఖురాన్లో ఇలా చెప్పబడింది, పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను. అంటే మనిషి గతంలో తన వల్ల జరిగిన పాపాలపై మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం చెందాలి.
క్షమాభిక్షకై వేడుకోవాలి. అల్లాహను, ఆయన ప్రవక్తను, దైవ గ్రంథాలను, పరలోక దినాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. ఖురాన్ మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానానికి అనుగుణంగా ఆచరణలను సంస్కరించుకోవాలి. సత్కార్యాల మార్గంలో స్థైర్యాన్ని, నిలకడను ప్రదర్శించాలి. అప్పుడే అతని దువాను స్వీకరించబడటానికి అవకాశం ఉంటుంది.